హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం బిజినెస్ స్కూల్ బుక్లో నుంచి అధ్యాయం 4 గురించి తెలుసుకుందాము. లాభం 2, జీవితాన్ని మార్చే వాణిజ్య విద్య. ఇది డబ్బుకు సంబంధించినది కాదు. మా వద్ద ఉత్తమమైన పరిహార పథకం ఉంది. నేను వేరువేరు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి ఆరా తీస్తున్నప్పుడల్లా తరచుగా వినే మాట ఇది. తమ వద్ద వ్యాపార అవకాశాలు ఎంత బాగా ఉన్నాయో చెప్పాలని తాపత్రయపడే వాళ్ళు తమ బిజినెస్ ద్వారా ఎంతమంది నెలకు వందల వేల డాలర్లు ఎలా సంపాదించేవారో కథలు కథలుగా చెప్పేవారు. అలా నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం ద్వారా నెలకు వందల వేల డాలర్లు సంపాదించిన వారిని నేను కలుసుకున్నాను కూడా. అందువల్ల అంత భారీ స్థాయిలో డబ్బును ఆర్జించి పెట్టే పటుత్వం ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి నాకే సందేహమూ లేదు. బోలెడు డబ్బు సంపాదించవచ్చని ఎరచూపే ఈ వ్యాపారం చాలామందిని ఆకర్షిస్తున్న మాట నిజమే. అయినప్పటికీ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం కేవలం ధనార్జనకే అన్న దృష్టితో నేను దీన్ని ప్రోత్సహించడం లేదు. ఇది ఉత్పాదనకు సంబంధించినది కాదు. మా వద్ద ఉత్తమ స్థాయి ఉత్పాదనలున్నాయి. నేను వేరువేరు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలను పరిశీలిస్తున్నప్పుడు లాభసాటి అంశంగా మరీ చెప్పే రెండో మాట ఇది. జీవితాలను మార్చివేసేలా వివిధ ప్రమాణాల ఆధారంగా ఎన్ని ఉత్పాదనలను ఆ సంస్థలు తయారు చేస్తున్నాయనే ఆ వివరాలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటి ఓ బిజినెస్ సమావేశంలో ఓ సంస్థ వ్యవస్థాపకురాలు చనిపోయే స్థితిలో ఉన్న తన తల్లిని కాపాడడానికి రహస్యంగా ఓ మందును ఎలా కనిపెట్టిందో చెప్పింది. కొంత పరిశోధన చేసి నేను తెలుసుకున్నది ఏమిటంటే, వాళ్ళ అమ్మ ఆమె చెప్పినట్లుగా అసలు ఆ ఏవా అన్న ఊళ్ళోనే లేదు. ఆమె చెప్పిన మందు కూడా కాలిఫోర్నియాలోని ఓ ల్యాబొరేటరీకి చెందినది. ఇతర కంపెనీల ఉత్పాదనలకు తన లేబుల్ వేసే సంస్థ అది. ఇంతకు ముందు నేను చెప్పినట్లు నకిలీ వాళ్ళు మోసగాళ్ళు ప్రతి సందర్భంలో అయితే మోసగత్తే. అలా ప్రతి వ్యాపారంలోనూ ప్రతి వృత్తిలోనూ ఉంటారు. ఉన్నమాట చెప్పాల్సి వస్తే కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తమ స్థాయి ఉత్పాదనలను అందించడమూ నేను చూశాను. వాటిలో కొన్ని ఇప్పటికీ నేను వినియోగించడము లేదా ఉపయోగించడము చేస్తున్నాను. ఈ అధ్యాయంలో నేను చెప్పే అంశం ఏమిటంటే, గొప్పగా పరిహారానికి దోహదం చేసే పథకాలు గొప్ప ఉత్పాదనలు వ్యాపారానికి ముఖ్యమే. అయినా అసలు వ్యాపార విషయంలోకి వచ్చేసరికి అవి మాత్రమే చాలా ముఖ్యమైన అంశాలు కాదని. ఎన్నుకోవడానికి వివిధ రకాల వ్యాపారాలు. వివిధ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల గురించి నేను ఆరా తీస్తున్నప్పుడు ఒక్కో నెట్వర్క్ మార్కెటింగ్ విధానం ద్వారా వివిధ రకాల ఉత్పాదనలు ఎన్ని సప్లై అవుతున్నాయో చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను 1970లలో చూసిన మొదటి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అవకాశం విటమిన్ల అమ్మకం. నేను వాటిని వాడి చూసి అవి విశిష్ట స్థాయి నాణ్యత గల విటమిన్లుగా గ్రహించాను. ఇప్పటికీ నేను రోజు ఆ విటమిన్లలో కొన్నింటిని వాడుతున్నాను. నా అన్వేషణ అలా కొనసాగుతున్నప్పుడు ఈ దిగువ పేర్కొన్న ప్రధానమైన ఉత్పాదన కేటగిరీలో నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాలు నడుస్తుండడం చూశాను. పరిమళ ద్రవ్యాలు, చర్మ సంరక్షణ తదితర సౌందర్యాలు ఉత్పాదనలు, టెలిఫోన్ సేవలు, రియల్ ఎస్టేట్ సేవలు, ఆర్థిక సేవలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డులు, న్యాయ సంబంధిత సేవలు, ఇంటర్నెట్ మార్కెటింగ్ పంపిణీ, క్యాటలాగ్ ఉత్పాదనలు, డిస్కౌంట్ అమ్మకాలు. ఇది ఆల్రెడీ వాల్మార్ట్ అమ్ముతుంది. ఆరోగ్య సంరక్షణ ఉత్పాదనలు, విటమిన్లు తదితర సంక్షేమ సంబంధిత ఉత్పాదనలు, సేవలు, ఆభరణాలు, టాక్స్ సేవలు, విద్యా విషయాలను బోధించే బొమ్మలు. అలా చెబుతూ పోతే ఈ జాబితా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కనీసం నెలకు ఒకసారైనా ఏదో ఒక కొత్త నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ గురించి, ఆ సంస్థ ఉత్పాదనలో ప్రవేశపెట్టిన కొత్త ఆలోచన లేదా వాళ్ళ పరిహార పథకాల గురించి వింటూ ఉండేవాడిని. ఇది విద్యకు సంబంధించిన ప్రణాళిక. నేను నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను ప్రోత్సహించడానికి మొదటి కారణం, అందులో విద్యాపరంగా ఉండే విధానం. మీరు సమయాన్ని వెచ్చించి ఈ వ్యాపారంలో పరిహార అంటే కాంపెన్సేషన్ పథకాలు, ఉత్పాదనలతో పాటు నిజంగా చూడవలసింది ఆ సంస్థ హృదయం ఎటువంటిదని. అది నిజంగా శిక్షణ ఇవ్వడానికి, వ్యాపార విద్య నేర్పడానికి నిజంగానే ఆసక్తి చూపిస్తున్నదా అని 3 గంటల పాటు అమ్మకాల రంగం గురించి వినడం, ఆకర్షణీయంగా రూపొందించే ఉత్పాదన కేటలాగులను చూడడం, జనం ఎంతగా లాభాలు సంపాదిస్తున్నారని తెలుసుకోవడం కంటే ఆ అంశానికే మీకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఆ విద్యా విధానం ఎంత బాగుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ శిక్షణా విధానం, ఆ వ్యాపార విద్యకు సంబంధించిన సదస్సులు, ఇతర కార్యక్రమాలు చూడాల్సిందే. మొట్టమొదటి బిజినెస్ సదస్సులో చెప్పిన విషయాల మీద మీకు నచ్చితే ఆ విద్యను బోధించేవారు, శిక్షణ ఇచ్చేవారిని స్వయంగా కలుసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి.
ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు వాళ్ళ వద్ద గొప్ప విద్యా ప్రణాళిక ఉన్నట్లు చెబుతాయి. కానీ నేను చూసింది ఏమిటంటే కొన్ని కంపెనీల్లో వాళ్ళు చెప్పుకున్నంత గొప్పగా ఆ విద్యా విధానాలు, శిక్షణా పద్ధతులు లేవు. నేను చూసిన మరికొన్ని కంపెనీలలో వాళ్ళ శిక్షణా తీరు ఎలా ఉందంటే వాళ్ళ వద్ద సిఫార్సు చేయబడిన పుస్తకాల జాబితా ఉంటుంది. అయితే ఆ తర్వాత వాళ్ళు మీ స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని ఈ బిజినెస్లోకి ఎలా చేర్చుకోవాలో చెబుతారు. అందువల్ల మీరు సమయాన్ని వెచ్చించి ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉత్తమ స్థాయి విద్యా బోధన, శిక్షణ విధానాలు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని ఎంపిక చేసుకోండి. ఎందుకంటే అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని విశిష్టమైనవి, అత్యుత్తమమైన వాస్తవ జీవితపు వ్యాపార శిక్షణను ఇచ్చేవని నా అభిప్రాయం. ఏ విద్యా ప్రణాళికలోనైనా చూడవలసింది ఏమిటి? నా పుస్తకాలను మీరు ఇదివరకు చదివి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. నేను విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చిన వాడినని. మా నాన్నగారు హవాయి రాష్ట్రానికి చెందిన స్కూల్ సిస్టమ్ శాఖాధిపతి. నేను విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చినా నాకు నా సాంప్రదాయ విద్యా విధానాలు నచ్చవు. న్యూయార్క్లోని ప్రముఖ ఫెడరల్ మిలిటరీ అకాడమీ నుంచి నేను కాంగ్రెషనల్ అపాయింట్మెంట్ గౌరవాన్ని అందుకున్నాను. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టాభద్రుని. అయినా ఈ సాంప్రదాయ విద్యా ప్రపంచం అంటే నాకు మహా బోరుగా ఉంటుంది. అయితే నేను ఏం చదువుకోవాల్సి ఉంటుంది? ఆ చదువు విషయంలో ఎవరినైనా ఎదిరించి ప్రశ్నించడమో, ఆసక్తి చూపడమో చాలా అరుదుగా జరిగేవి. స్కూల్లో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత యుఎస్ మెరైన్ కోర్లో చేరాను. ఫ్లోరిడాలోని పెన్సాకోలా యుఎస్ నేవీ ఫ్లైట్ ప్రోగ్రాంలోకి నన్ను చేర్చుకోవడం జరిగింది. అప్పుడు వియత్నాం యుద్ధం జరుగుతున్న సందర్భంగా వెంటనే ఎక్కువ మంది పైలట్లకు శిక్షణ ఇవ్వవలసి అవసరం ఏర్పడింది. స్టూడెంట్ పైలట్గా ఆ విద్యా విధానం ఉత్తేజభరితంగా, సవాలనిపించేలా ఉండడం గమనించాను. గొంగళి పురుగును సీతాకోకచిలుకలాగా మారడం అనే పదాన్ని మేము పదే అక్కడ వింటూ ఉండేవాళ్ళం. ఫ్లైట్ స్కూల్లో నిజానికి వాళ్ళు చేసేది అదే. ఫ్లైట్ స్కూల్లో చేరేసరికి అప్పటికే నేను 4 ఏళ్ల మిలిటరీ శిక్షణ పొంది కమిషన్డ్ ఆఫీసర్ను అయినప్పటికీ చాలామంది ఫ్లైట్ స్కూల్లో చేరేవాళ్ళు అప్పుడే సివిలియన్ కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళు కావడంతో వాళ్ళు గొంగళి పురుగులతో పోల్చతగ్గవాళ్లే. అప్పట్లో అది హిప్పీల కాలం కావడం వల్ల కొంతమంది మామూలు పౌర దుస్తుల్లో పొడుగాటి జుట్టు, గడ్డాలు, మీసాలతో, కొందరు జోళ్ళకు బదులుగా చెప్పులతో చాలా విచిత్రంగా కనిపించేవాళ్ళు. జీవితాన్ని మార్చివేసే విద్యను నేర్పించే కార్యక్రమం అది. శిక్షణ తట్టుకుని నిలవగలిగితే 2-3 ఏళ్ల తర్వాత వాళ్ళు సీతాకోకచిలుకలవుతారు. అంటే ప్రపంచంలోని కఠినమైన ఫ్లయింగ్ ఆటుపోట్లను తట్టుకోగలిగే పైలట్లుగా ఎదిగిపోవడానికి సంసిద్ధులవుతారు. టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ అనే సినిమాలో యుఎస్ నేవీ ఫ్లైట్ స్కూల్లో గొంగళి పురుగులను సీతాకోకచిలుకలుగా ఎలా మారుస్తారో గొప్పగా చూపించారు. వియత్నాంకు వెళ్లే ముందు నేను టాప్ గన్ స్కూల్ ఉన్న చోట కాలిఫోర్నియాలో శాన్ డియాగోలో ఉండేవాణ్ణి. ఆ ప్రతిష్ఠాత్మకమైన స్కూల్ ప్రమాణాలను బట్టి చూస్తే నేను చెప్పుకోదగ్గ పైలట్ను కాను. కానీ ఆ సినిమాలో యువ పైలట్ను చూసినట్లుగా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే విషయంలో మేము యుద్ధానికి వెళ్లే ముందు అలాంటి ఉద్వేగంలోనికి లోనవుతూ సంసిద్ధులమయ్యేవాళ్లం. మొదట్లో ఫ్లయింగ్ కోసం బాగా శ్రమించడానికి జంకే కుర్రాళ్లం. ఆ తర్వాత శిక్షణలో క్రమశిక్షణతో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా కూడా చాలామంది ఎదుర్కోవడానికి వెనకాడే సవాళ్లను కూడా ఎదుర్కోగలిగే విధంగా మారిపోయాం. నాలోనూ, నా సహవిద్యార్థి పైలట్లలోనూ గమనించిన ఆ మార్పునే జీవితాన్ని మార్చివేసే విద్యా విధానం అని నేనంటాను. ఫ్లైట్ స్కూల్లో శిక్షణ పూర్తయ్యాక వియత్నాం వెళ్లిన తర్వాత నా జీవితం మునుపటి జీవితం కాదు. ఫ్లైట్ స్కూల్కు వెళ్లినప్పటి వ్యక్తిని కాను నేను. ఫ్లైట్ స్కూల్ యుద్ధం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత చాలామంది నా సహా పైలట్లు వ్యాపార ప్రపంచంలో ఘన విజయాలు సాధించారు. మేము ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు, పాత యుద్ధ కథలు గుర్తు చేసుకున్నప్పుడు మా వ్యాపార విజయాలను, ఫ్లైట్ స్కూల్ శిక్షణ ప్రభావం ఎంత గొప్పగా ఉందో తరచుగా చెప్పుకునేవాళ్లం. అందువల్లే నేను జీవితాన్ని మార్చివేసే విద్యా విధానం అని అంటున్నప్పుడు అలా గొంగళి పురుగు, సీతాకోకచిలుకగా మారే పరిణామ దశలోని ఆ దృఢమైన విద్యా విధానం గురించి చెబుతున్నానని గ్రహించాలి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో విద్యా విధానాన్ని మీరు చూస్తున్నప్పుడు అది మీ జీవిత దృక్పథాన్ని శక్తివంతంగా మార్చివేయగలిగేదిగా ఉండాలని నేను ప్రోత్సహిస్తాను. నా హెచ్చరిక ఏమిటంటే ఫ్లైట్ స్కూల్ లాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయులు అవుతారని చెప్పలేం.
వాస్తవ జీవితపు బిజినెస్ స్కూల్. ఫ్లైట్ స్కూల్లోని ఉత్తమమైన అంశాలలో ఒకటి, వియత్నాం యుద్ధం నుంచి అప్పుడే తిరిగి వచ్చిన పైలట్లు మాకు శిక్షణ ఇచ్చేవారు. వాళ్ళు మాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాస్తవ జీవితానుభవాల గురించి చెప్పేవారు. సంప్రదాయ సిద్ధమైన బిజినెస్ స్కూల్లో నేను హాజరైన కొద్ది కాలంలో నాకు కనిపించిన సమస్యల్లో ఒకటి, అక్కడున్న చాలామంది టీచర్లకు నిజ జీవితంలో వ్యాపార అనుభవం లేకపోవడం. ఒకవేళ ఆ టీచర్లకు వాస్తవంగా వ్యాపార అనుభవం కానీ ఉన్నట్లయితే అది ఎలాంటిదంటే, వాళ్ళు ఏదైనా సంస్థలో ఉద్యోగిగానో, చాలా వరకు మిడిల్ మేనేజర్లుగానో లేదా సంస్థను స్థాపించిన వారో అయి ఉండేవారు. నేను నా MBA చదువు కోసం హవాయిలోని ఓ సాంప్రదాయ వాణిజ్య విద్యాలయంలో చేరాను. నేను మేనేజ్మెంట్ థియరీ లేదా ఎకనామికల్ థియరీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది నేర్పించే టీచరు ఏదైనా పెద్ద కంపెనీల్లో ఓ మధ్యస్థాయి మేనేజర్ లాంటి వాడై ఉండేవాడు. ఆ టీచర్కు బిజినెస్ అనుభవం ఉండదు. చాలా సందర్భాల్లో ఆ టీచర్ ఇంకా స్కూల్ విధానాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడని అనుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే అలాంటి వాళ్ళు 5వ ఏట స్కూల్ సిస్టంలోకి అడుగు పెట్టారని అనుకోండి. తరువాత కిండర్ గార్టెన్ స్థాయికి వచ్చారు. ఇంకా ఆ స్కూల్ సిస్టంలోనే ఉంటూ వాళ్ళు వాస్తవ ప్రపంచం గురించి విద్యార్థులకు చెబుతున్నారన్నమాట. నాకైతే ఆ విద్యా విధానమే ఓ జోక్గా ఉంది. MBA కోసం నేను బిజినెస్ స్కూల్కి వెళ్ళడానికి కారణం, నేను వాణిజ్యదారుని అవుదామనే కానీ ఉద్యోగిని కావడానికి కాదు. అక్కడ విద్య నేర్పే చాలామంది మధ్యతర స్థాయి మేనేజర్లు లేదా టీచర్లకు ఒక బిజినెస్ని ఏమీ లేని దశ నుంచి ఎలా ప్రారంభించాలో తెలియదు. వాళ్ళల్లో చాలామంది వాణిజ్యదారులు కాదు, చాలామంది ఉద్యోగులే. బయటి ప్రపంచంలో వ్యాపార నైపుణ్యం చూపి నిలదొక్కుకోవడానికి ఏం చేయాలో వాళ్ళల్లో చాలామందికి తెలియదు. కారణం, చాలామందికి బయట ప్రపంచంలోని వాస్తవ వ్యాపార ప్రపంచానుభవం లేకపోవడమే. చాలామంది స్కూల్ దంతపు సౌధాల నుంచి కార్పొరేట్ ప్రపంచ దంతపు సౌధాలలోకి ప్రవేశించిన వారే. చాలామంది ఉద్యోగ భద్రత వ్యసనపరులే. స్థిరంగా జీతపురాళ్లకు అలవాటు పడిన వారే. మరో మాటలుగా చెప్పాలంటే చాలామందికి గొప్ప వ్యాపార సిద్ధాంతాలు తెలుసుంటాయి, కానీ కొద్ది మందికే గొప్ప వ్యాపార నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యం ఎటువంటిదంటే, ఏమీ లేని దశ నుంచి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి వాస్తవ వ్యాపార ప్రపంచంలో రాణిస్తూ గొప్పగా ధనార్జన చేయగలగడం. కానీ మాకు విద్య నేర్పే చాలామంది టీచర్లు జీతం రాకపోతే నిలదొక్కుకోలేరు. ఆ బిజినెస్ స్కూల్లోనే నేను 9 నెలలు ఉండగలిగాను. ఆ తర్వాత MBA డిగ్రీ తీసుకోకుండానే ఆ చదువుకు గుడ్ బై చెప్పాను. నా వరకు నాకు MBA కోసం సాంప్రదాయ సిద్ధమైన బిజినెస్ స్కూల్ వెళ్ళడం అంటే గొంగళి పురుగు దశ నుండి మళ్ళీ స్కూల్కి వెళ్ళడమే. ఫ్లైట్ స్కూల్ తర్వాత నన్ను ఓ సీతాకోకచిలుకగా మార్చగలిగే బిజినెస్ స్కూల్ కోసమే చూశాను. 1974లో మెరైన్ కోర్ నుంచి నేను బయటకు వచ్చాక నేను మా రిచ్ డాడ్ దగ్గరికెళ్ళాను. నేను ఆశించిన బిజినెస్ విద్యను ఆయన నాకు నేర్పించారు. రిచ్ డాడ్ బిజినెస్ స్కూల్ ఎలాంటిదంటే, అది వ్యాపార నైపుణ్యాలను నేర్పేది. వ్యాపారాలను, ఆర్థిక స్థితిగతులను వ్యాపార సిద్ధాంతాల కంటే వ్యాపార నైపుణ్యాలే విజయవంతంగా ముందుకు నడిపించి వ్యక్తులను శ్రీమంతులుగా చేస్తాయి అనే అంశానికి అక్కడ ప్రాధాన్యం ఉంటుందని రిచ్ డాడ్ తరచుగా అనేవారు. సిద్ధాంతాలు కాదు, నైపుణ్యమే నిన్ను ధనవంతుని చేస్తాయి. బిజినెస్ స్కూల్ నుంచి మధ్యలో వచ్చేసినందుకు నేను విచారించానా? అవును, అప్పుడప్పుడు విచారించేవాణ్ణి. అయితే అలా మధ్యలో వచ్చేసిన వారు కొందరిలో నాకు తోడుగా ఉన్నారు మరి. బిల్ గేట్స్, మైకేల్ డెల్, స్టీవ్ జాబ్స్, టెడ్ టర్నర్ కూడా అలా మధ్యలో బయటికి వచ్చేసిన వారే. అంతకుముందు థామస్ ఎడిసన్, హెన్రీ ఫోర్డ్ లాంటి వారు కూడా స్కూల్లోంచి మధ్యంతరంగా వచ్చేసిన వాళ్లే. వీళ్ళందరికీ వాస్తవ వ్యాపార ప్రపంచమే చాలా ఉత్తేజకరంగా అనిపించింది. ఆ వ్యాపార అనుభవం స్వయంగా పొందడానికి, అలా వ్యాపార ప్రపంచాన్ని మార్చివేయడానికి వీళ్ళు రాక్షస స్థాయి సీతాకోకచిలుకలుగా అవతరించారు. ఇలా అనుకుంటున్నానని నన్ను తప్పు పట్టకండి. నేను హాజరైన బిజినెస్ స్కూల్లో వ్యాపారానికి సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. అయితే నేను వాణిజ్యదారుని కావడానికి అవసరమైన వీధి స్థాయి నైపుణ్యాన్ని వాళ్ళు నాకు నేర్పించలేదు. అందుకు బదులుగా వాళ్ళు నేను ఉద్యోగిగా మారే నైపుణ్యాన్ని బోధించారు. అక్కడి నుంచి నేను బయటకొచ్చాక నేను మొట్టమొదటిగా 500కు పైగా విక్రయ ప్రతినిధులతో ప్రపంచవ్యాప్తంగా నైలాన్ అండ్ వెల్క్రో సర్ఫర్ వ్యాలెట్ వ్యాపారాన్ని ప్రారంభించాను. 30 ఏళ్లకు నేను మిలీనియర్ని అయ్యాను. 2 సంవత్సరాల తర్వాత నా సంస్థ మూతపడింది.
వ్యాపారం నష్టపోవడం అనేది సంతోషదాయకం కాకపోయినా అదొక గొప్ప గుణపాఠమే. 3 సంవత్సరాలలో నేను బిజినెస్ గురించి కాదు, నా గురించి కూడా నేనెంతో తెలుసుకోగలిగాను. ప్రపంచవ్యాప్తంగా ఓ వ్యాపారాన్ని నిర్మించడం, వ్యాపారాన్ని కోల్పోవడం వ్యాపార సిద్ధాంత ఆధారంగా నేర్చుకున్న విద్య కానే కాదు. నా వరకు అది మూల్యం లేని విద్య. అదే నన్ను చివరికి ధనవంతుడిని చేసింది. ముఖ్యంగా ఆ విద్య నన్ను స్వతంత్రుడిని చేసింది. ఎంబీఏ డిగ్రీతో ఉద్యోగాన్ని వెదుక్కునే గొంగళి పురుగు లాంటి జీవితం నుంచి విద్యను నేను కోరుకోలేదు. ఆ బిజినెస్లో దెబ్బతిన్నాక రిచ్ డాడ్ చెప్పింది ఏమిటంటే, డబ్బు, విజయం నిన్ను పొగరబోతుగా, మూర్ఖుడిగా మారుస్తాయి. కొంత పేదరికం, వినయ విధేయతలతో ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టూడెంట్గా మారవచ్చు. నేను ఈ పుస్తకానికి బిజినెస్ స్కూల్, ఇతరులకు సహాయం చేయాలనుకునే వారి కోసం అని పేరు పెట్టాను. నిజానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో చాలామంది చేసేది అదే. ఒక వాణిజ్యదారుడికి అవసరమయ్యే వాస్తవ ప్రపంచపు నైపుణ్యం ఆ బిజినెస్ స్కూల్లో లభిస్తుంది. అంతేకానీ కార్పొరేట్ ప్రపంచంలో అత్యధిక జీతాన్ని పొందగలిగే మధ్యరకం స్థాయి మేనేజర్ కావాలనుకునే వారికి అవసరమయ్యే ఉద్యోగ తరహా నైపుణ్యాలను అవి నేర్పవు. నేను కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపార శిక్షణలకు హాజరవుతున్నప్పుడల్లా ఆ రంగంలోని నేతలను కలుసుకోవలసి వచ్చేది. వాళ్ళు ఆరంభం నుంచి అంచెలంచెలుగా ఎదిగి నిజమైన ప్రపంచ వ్యాపారాధినేతలుగా వాళ్ళల్లో చాలామంది గొప్ప అధ్యాపకులనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు సిద్ధాంతం నుంచి కాదు, అనుభవాల ద్వారా నేర్చుకున్నవి. ఆ వ్యాపార సదస్సులో నేను కూర్చొని వాళ్ళు వాస్తవ ప్రపంచ వ్యాపారంలో వీధి స్థాయిలో నిలదొక్కుకోవడానికి ఏం చేయాలో సూటిగా చెబుతున్నప్పుడల్లా అంగీకార సూచకంగా తలాడించేవాడిని. వాళ్ళు వాస్తవ వ్యాపార ప్రపంచ నైపుణ్యాలను మాత్రమే చెప్పి ఊరుకునేవారు కాదు. వాస్తవ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే మానసికంగా, భావోద్వేగపరంగా కూడా ఎలాంటి ధోరణులుండాలో బోధించేవారు. అటువంటి కొన్ని సదస్సుల్లో ఆ విద్య వెలకట్టలేనిది, నిజంగానే వెలకట్టలేనంత విలువైనది. అది ముఖ్యంగా సీతాకోకచిలుకలుగా పరిణామం చెందాలనుకునేవారికి. సదస్సులైన తరువాత నేను తరచుగా ఆ అధ్యాపకులతో మాట్లాడేవాడిని. వాళ్ళు తమ బిజినెస్ ద్వారా మాత్రమే కాదు, తమ పెట్టుబడుల ద్వారా కూడా ఎంత డబ్బు సంపాదించగలిగారో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యేను. కార్పొరేట్ అమెరికాలోని ఎందరో అగ్రస్థాయి సీఈఓల కంటే కూడా వాళ్ళు అధిక ధనార్జన చేశారు. ఆ మాటకొస్తే సాంప్రదాయ సిద్ధమైన బిజినెస్ స్కూల్లోని అధ్యాపకుల కంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో ఎక్కువగా సంపాదించారు. ఆ అధ్యాపకుల్లో ఇంకో ప్రత్యేకత గురించి చెప్పాలి. వాళ్ళు సంపన్నులు, వాళ్లకు పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. కానీ వాళ్లకు బోధించాలని, సాటివారికి సహాయపడాలని ఓ తపన ఉండేది. ఆ తపన ఒక కారణం ఏమిటంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ జనాన్ని పైకి తీసుకురావాలని నాయకులపై ఆధారపడి ఉంటుంది. కానీ సాంప్రదాయిక కార్పొరేట్ లేదా ప్రభుత్వ వ్యాపారం అయితే కొంతమందిని పదోన్నతులను చేయడం, క్రమబద్ధంగా జీతపు రాళ్ల కోసం పనిచేసే అసంఖ్యాక ఉద్యోగ జనాన్ని సంతృప్తి పరచడం మీద ఆధారపడిందై ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలోని అధ్యాపకులు మీరు బాగా పనిచేయకపోతే మీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్పారు. అందుకు బదులుగా మీరు ఇంకా బాగా పనిచేయడానికి మమ్మల్ని సహాయపడనీయండి అంటారు. అంతేకాదు, మీరు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టినా పర్వాలేదు, మీరు నేర్చుకోవాలని అనుకున్నంత కాలం మేము మీకు బోధిస్తూనే ఉంటాం మనది ఒకే బృందం అని కూడా అంటారు. ఈ తరహా వ్యాపార విద్య నేను కోరుకునేది కూడా. అందువల్ల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉన్నవారిని, ఆ వ్యాపారంలో విజయం సాధించిన వారిని ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత వారి నుంచి మీరు నేర్చుకోవడం గురించి ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు వాస్తవ జీవిత వాణిజ్యం గురించి చెప్పే కొన్ని అతి ముఖ్యమైన అంశాలు ఇవి: విజయం పట్ల దృక్పథం, నాయకత్వం నైపుణ్యాలు, భావ ప్రకటన నైపుణ్యాలు, ఇంకొకరితో వ్యవహరించడంలో నైపుణ్యాలు, వ్యక్తిగతమైన భయాలు, సందేహాలు, ఆత్మవిశ్వాసాలేమి అధిగమించడం, తిరస్కార భయాన్ని అధిగమించడం, ధన నిర్వహణ నైపుణ్యాలు, పెట్టుబడులలో నైపుణ్యాలు, జవాబుదారీతనంలో నైపుణ్యాలు, సమయపాలనా నైపుణ్యాలు, లక్ష్యాలను ఏర్పరచుకోవడం, విజయానికి సన్నాహాలు. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో నేను కలుసుకున్న విజేతలందరూ నెట్వర్క్ మార్కెటింగ్ శిక్షణా కార్యక్రమాల్లో ఈ నైపుణ్యాలన్నింటినీ సాధించిన వారే.
నెట్వర్క్ మార్కెటింగ్ విధానంలో మీరు అగ్రస్థానాన్ని అందుకోవడం లేదా బాగా ధనార్జన చేయడం సంగతి అలా ఉంచితే, ఈ శిక్షణ మాత్రం మీ జీవిత పర్యంతం ఎంతో విలువైనదిగా మీకు ఉపయోగపడుతుంది. విద్యాపరంగా కానీ మంచిదైతే మీ జీవితం బాగుండేలా అది మెరుగుపరుస్తుంది, వీలైతే శాశ్వతంగా. జీవితాన్ని మార్చే విద్య అంటే ఏమిటి? నా ఉద్దేశంలో జీవితాన్ని మార్చే విద్య అంటే ఏమిటనేది నేను తయారు చేసిన ఈ రేఖాచిత్రం వివరిస్తుంది. మీరు గమనించారు కదా, అదొక చతుర్ముఖి, అంటే 4 వైపులా బహుముఖాలుగా గలది. పిరమిడ్గా అందరికీ తెలిసినది. మరి ఈజిప్ట్ పిరమిడ్లు శతాబ్దాలుగా నిలదొక్కుని ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే చతుర్ముఖాలు లేదా పిరమిడ్లు చాలా దృఢమైన కట్టడాలు. శతాబ్దాలుగా పండితులు నమ్ముతూ వస్తున్నదేమిటంటే విశ్వశాసనం కానీ ప్రకృతి కానీ 4 పరిమితుల్లోనే నడుస్తూ ఉందని. అంటే ఇక్కడ 4 వైపులా అని అర్థం. అందుకనే మనకు 4 కాలాలున్నాయి: శీతాకాలం, వసంతకాలం, వేసవికాలం, వర్షాకాలం. జ్యోతిష్య శాస్త్రం చదివిన వారికి 4 ప్రధాన సంకేతాలు: భూమి, వాయువు, నిప్పు, నీరు. నేను జీవితాన్ని మార్చివేసే విద్య గురించి చెబుతాను. ఆ 4 సంఖ్యల్లోనే మార్పు సంభవిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే జీవితాన్ని మార్చే విద్య కార్యసాధనకు ఉండాలంటే అభ్యసించే పిరమిడ్లో ఆ 4 పాయింట్లు ప్రభావం చూపాలి. అవి మానసిక, భావోద్వేగ, భౌతిక, ఆధ్యాత్మిక పరమైన విద్యా విధానాలు. మానసిక విద్య. సాంప్రదాయ విద్యలో ప్రాథమికంగా మానసిక విద్య పైనే దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. చదవడం, రాయడం, లెక్కలు వంటి అన్ని ముఖ్యమైన ప్రక్రియలు సంబంధించిన నైపుణ్యాలను ఆ విద్య నేర్పిస్తుంది. వీటిని భావాత్మక నైపుణ్యాలు అంటారు. సాంప్రదాయ విద్య పట్ల వ్యక్తిగతంగా నాకు నచ్చనిది ఏమిటంటే భావోద్వేగ, భౌతిక, ఆధ్యాత్మిక పరంగా ఆ తరహా విద్య చూపే ప్రభావం. భావోద్రేకపరమైన విద్య సాంప్రదాయ విద్యకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఒకటి. అది భయాన్ని రేకెత్తించే తీరు. ఇంకా సూటిగా చెప్పాలంటే పొరపాటులో చేస్తాననే భయం. అది అపజయపు భయానికి దారి తీస్తుంది. నేర్చుకోవడానికి స్ఫూర్తిని కలిగించకుండా టీచర్ అపజయపు భయాన్ని ప్రేరేపిస్తూ నువ్వు కానీ మంచి గ్రేడ్ తెచ్చుకోలేకపోతే నీకు ఉన్నత స్థాయి జీతం వచ్చే ఉద్యోగం రాదు అనే పద్ధతిలో మాట్లాడతాడు. అంతేకాదు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అయితే పొరపాట్లు చేసినప్పుడల్లా నాకు శిక్ష పడుతూ ఉండేది. నా స్కూల్ రోజుల్లో మానసికమైన భయంతో పొరపాట్లు చేయడం నేర్చుకున్నాను. మరి వాస్తవిక ప్రపంచంలో అయితే అభివృద్ధి పదంలోకి దూసుకుపోయిన వారందరూ పొరపాట్లు చేసి వాటి నుంచి అన్నీ నేర్చుకున్నవారే. స్కూల్ టీచర్ అయితే మా పూర్ డాడ్ పొరపాటు చేయడం ఓ పాపంగా భావించేవారు. కానీ మా రిచ్ డాడ్ మాత్రం పొరపాట్లు చేయడం ద్వారానే నేర్చుకోవడానికి మనకు మార్గం ఏర్పడుతుంది. మనం సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకుంటాం? కింద పడి మళ్ళీ సైకిల్ తొక్కుతాం, మళ్ళీ పడతాం, మళ్ళీ ఎక్కుతాం. ఇంకా ఇలా కూడా అనేవారు. పొరపాటు చేసి అందులో నుంచి మనం గుణపాఠం నేర్చుకోకపోతేనే అది పాపం అవుతుంది. దాన్ని ఇంకా వివరిస్తూ, చాలామంది పొరపాటు చేసి అది ఒప్పుకోకుండా ఎందుకు అబద్ధం ఆడతారంటే ఆ పొరపాటు భావోద్వేగపరంగా వాళ్ళని భయపెడుతుంది. అందువల్లనే వాళ్ళు నేర్చుకుని ఎదిగే అవకాశాన్ని వృధా చేసుకుంటారు. పొరపాటు చేయడం, ఆ పొరపాటును ఇంకొకరి మీదకి తోసేయకుండా అంగీకరించడం లేదా సమర్థించుకోవడం, లేదా తప్పుని అంగీకరించడం, వీటి నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. పొరపాటు చేసి దాన్ని అంగీకరించకపోతే పోవడం, మనం చేసిన పొరపాటుకి ఇంకొకరిని నిందించడం పాపం అవుతుంది అనేవారు. ఈ మధ్యే మన యుఎస్ ప్రెసిడెంట్ గారు వైట్ హౌస్లో నడిపించిన వివాహేతర సంబంధం గురించి విన్నా. నా ఉద్దేశంలో వివాహేతర సంబంధం కంటే దారుణమైనది దొరికిపోయాక ఆయన దాని గురించి అబద్ధం ఆడడం, అలా అబద్ధం ఆడడం ఆయన బలహీన స్వభావాన్ని సూచించడమే కాదు, ఆ పొరపాటు నుంచి కొంత నేర్చుకునే అవకాశాన్ని ఆయన వృధా చేసుకున్నారని కూడా తెలుపుతుంది. సాంప్రదాయ వ్యాపార ప్రపంచంలో పొరపాట్లు చేయడం గురించి అదే ధోరణి వ్యాపించి ఉంది. ఆ వ్యాపార ప్రపంచంలో మీరు ఒక పొరపాటు చేస్తే మిమ్మల్ని తీసేయడమో లేదా శిక్షించడమో తరచుగా జరుగుతూ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో అయితే తప్పులు చేసి వాటి నుంచి గుణపాఠాలను నేర్చుకోవడం ప్రోత్సహిస్తారు. ఆ పొరపాట్లను సరిచేస్తారు. తద్వారా మానసికంగా, భావోద్వేగపరంగా మిమ్మల్ని ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దుతారు. కార్పొరేట్ ప్రపంచంలో నేను అమ్మకానికి సంబంధించిన పాఠాలు నేర్చుకునే రోజుల్లో అమ్మకాలలో లక్ష్యాన్ని సాధించలేకపోయిన ఉద్యోగులను ఆ పని నుంచి తీసేసేవారు. మరో మాటలు చెప్పాలంటే నేర్చుకోవడం అని కాకుండా అపజయ భయంతోనే ఆ ప్రపంచంలో జీవించాల్సి వచ్చేది. అందువల్ల కార్పొరేట్ ప్రపంచంలోని చాలామంది గొంగళి పురుగుల్లాగానే ఉండిపోయేవారు.
పోతామనే భయంతో గట్టిగా ముడుచుకుపోయి ఉన్న కార్పొరేట్ పట్టు పురుగులను ఎగరమంటే అదెలా సాధ్యమవుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో సరిగ్గా పనిచేయలేకపోతున్న వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించడం మీదే నాయకుల దృష్టి ఉంటుంది. కానీ వాళ్ళను తొలగించడంపై కాదు. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు పడిపోయినందుకు శిక్ష విధించి పరాజయపు గ్రేడ్ ఇస్తే మీరు సైకిల్ ఎలా నేర్చుకోగలుగుతారు? చాలా మంది కంటే నేను ఆర్థికపరంగా విజయం సాధించినందుకు కారణం నేను వారందరి కంటే తెలివైన వాడిని కాకపోయినా ఎంతో మంది కంటే ఎక్కువ అపజయాలను చవిచూశాను. మరో విధంగా చెప్పాలంటే నేను ఎక్కువ పొరపాట్లు చేయడం వల్లనే ముందుకు పోగలిగాను. నెట్వర్క్ మార్కెటింగ్లో పొరపాట్లు చేసి సరిదిద్దుకొని నేర్చుకొని ఎదగడానికి ప్రోత్సహించడం జరుగుతుంది. నా వరకు అది జీవితాన్ని మార్చివేసే విద్య. మీరు భయాన్ని పారద్రోలగలిగితే ఇక ముందు దూసుకుపోవచ్చు. పొరపాట్లు చేసినా ఓడిపోతానని భయపడే తరహా వ్యక్తి మీరైతే గొప్ప శిక్షణా కార్యక్రమం గల నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్సే ప్రత్యేకించి మీలాంటి వారికి చాలా మంచిదని నా నమ్మకం. వ్యక్తులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి అది కొనసాగేలా చేసే మార్కెటింగ్ శిక్షణా కార్యక్రమాలను నేను స్వయంగా చూశాను. మీలో గనుక ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉందంటే ఇక మీ జీవితం శాశ్వతంగా మారిపోయినట్లే. భౌతిక విద్య. క్లుప్తంగా చెప్పాలంటే తప్పులు చేస్తామనుకుని భయపడే వ్యక్తులు ఎక్కువగా నేర్చుకోలేరు. అందుకు కారణం వాళ్ళు ఎక్కువగా ఏ పని చేయరు. చాలామందికి తెలిసిన విషయం నేర్చుకోవడం అనేది నిజంగా ఎంతటి భౌతికపరమైన ప్రక్రియ అంతటికి మానసిక ప్రక్రియ కూడాను. టెన్నిస్ నేర్చుకోవడం ఎలా భౌతికపరమైన ప్రక్రియ అవుతుందో చదవడం రాయడం కూడా అదే విధంగా భౌతిక ప్రక్రియ. మీకు అన్ని సరైన సమాధానాలే తెలిసి ఉండాలని తప్పులు చేయకూడదని నియమానికి మీరు లోబడి ఉంటే మీ విద్యా ప్రణాళికలు దెబ్బతింటాయి. మీకు అన్ని సమాధానాలు తెలిసి ఉంటే కొత్తగా ఏదైనా చేయడానికి భయపడిపోతూ ఉంటే ఇక మీరు పురోగమించేదెలా? నేను అధ్యయనం చేసిన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలన్నీ భౌతిక పరంగానే కాక మానసిక పరంగా కూడా నేర్చుకోవడాన్ని ప్రోత్సహించేవే. మీరు బయటికి వెళ్ళి మీ భయాన్ని పోగొట్టుకునేలాంటి చర్యలను చేపట్టడం, పొరపాటు చేయడం, చేశాక గుణపాఠం నేర్చుకోవడం, ఈ ప్రక్రియలో మానసికంగా, భావోద్వేగపరంగా, భౌతికంగా మీరు దృఢంగా ఎదగడానికి అవి ప్రోత్సాహాన్ని అందిస్తాయి. సాంప్రదాయ విద్య వాస్తవాలను నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత పొరపాట్లు చేయడానికి భయపడమని కూడా భావోద్వేగపరంగా నేర్పిస్తుంది. అది మీరు భౌతికంగా వెనకాడేలా చేస్తుంది. భయపడే వాతావరణంలో జీవించడం అనేది మానసికంగా, భావోద్వేగపరంగా, భౌతికంగా, ఆర్థికపరంగా ఆరోగ్యప్రదం కాదు. ఇంతకు ముందే చెప్పినట్లుగా నేను బాగా డబ్బు సంపాదించడానికి కారణం విద్యాపరంగా నాకున్న తెలివితేటలు కాదు. నేను ఎక్కువ పొరపాట్లు చేశాను. చేసిన పొరపాట్లనల్లా ఒప్పుకునేవాణ్ణి. ఆ పొరపాట్ల నుంచి నేను పాఠాలు నేర్చుకునేవాణ్ణి. అలా ముందుకు వెళ్తూ ఇంకా కొన్ని పొరపాట్లు చేసేవాణ్ణి. భవిష్యత్తులో ఇంకా మరికొన్ని పొరపాట్లు చేయవలసి వస్తుందనే వాటి కోసం ఎదురు చూస్తున్నాను. కానీ చాలామంది భవిష్యత్తులో ఏ పొరపాటు చేయకుండా ఉండడానికి గట్టిగా కృషి చేస్తూ ఉంటారు. అందువల్లే మనకి వేర్వేరు భవిష్యత్తులు ఉంటాయి. మీరు కొత్తగా ఏదైనా చేయడానికి పొరపాట్లు చేసే రిస్క్ తీసుకొని ఆ పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే మీ భవిష్యత్తును ఎంతమాత్రమూ మెరుగుపరుచుకోలేరు. ఉత్తమ స్థాయి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలన్నీ తమ వాళ్ళు మానసికంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడాన్ని, రంగంలోకి దిగి పొరపాట్లు చేయడాన్ని నేర్చుకుని సరిదిద్దుకొని ఆ ప్రక్రియను మళ్ళీ కొనసాగించడాన్ని ప్రోత్సహిస్తాయి. అదే వాస్తవ జీవిత విద్య. మీరు పొరపాట్లు చేస్తామనే భయం కలిగిన వారైతే, మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆశించేవారైతే మీ దీర్ఘకాలిక వ్యక్తిగత పురోభివృద్ధికి నెట్వర్క్ మార్కెటింగ్ కార్యక్రమంలో ఎంతో శ్రేయస్కరమైనదవుతుంది. ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మిమ్మల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తూ భయం, అపజయం అనే మాటలకు తావులేని విధంగా మీ జీవితానికి మార్గదర్శకత్వం వహిస్తుంది. అంతేకాదు, వాళ్ళు మీ చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటే వాళ్ళు ఆ పని చేయరు. ఎవరైనా తాము చేస్తున్న దాంట్లో నుంచి మారాలనుకుంటే వాళ్ళ ఆలోచనా తీరును మార్చమని పెద్దలు అంటారు. కానీ ఇప్పుడు చాలామంది చెబుతున్నది ఎవరి ఆలోచనా విధానాన్ని అయినా మార్చాలనుకుంటే ముందు వాళ్ళు చేస్తున్న దానిని మార్చమంటున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలోని గొప్ప విషయం ఏమిటంటే అది మీ ఆలోచనా విధానం, చేస్తున్న పనితీరు, మీ రెండిటి పట్ల దృష్టిని సారిస్తుంది. సాంప్రదాయ విద్యా విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దడం సంగతి అలా ఉంచి అలా జరిగినందుకు మిమ్మల్ని శిక్షిస్తుంది. ఆధ్యాత్మిక విద్య.
కొంచెం తీవ్రమైన భావోద్వేగపరమైన ఈ అంశం గురించి చర్చించే ముందుగా దీనికి సంబంధించిన నా వ్యక్తిగత భావాలు వివరించాలనుకుంటున్నాను. ఆధ్యాత్మికతకి ప్రతిగా ధార్మిక అనే పదాన్ని కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉపయోగిస్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉన్నట్లే మతపరమైన సంస్థల్లోనూ కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే కొన్ని ధార్మిక సంస్థలు వ్యక్తులను ఆధ్యాత్మికంగా దృఢతరం చేయగలిగితే మరికొన్ని సంస్థలు వ్యక్తుల్లోని ఆధ్యాత్మికతను బలహీనపరచడము నేను చూశాను. అందువల్ల నేను ఆధ్యాత్మిక విద్య గురించి చెబుతున్నానంటే అందులో మతపరమైన విద్య ఉండవచ్చు, లేకపోవచ్చు. నేను మాట్లాడే ఆధ్యాత్మిక విద్య మతాలు, శాఖలు ప్రమేయం లేనిది. మతం విషయానికొస్తే నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని సమర్థిస్తాను. అది మతపరమైన విషయాల్లో ఎవరికి నచ్చిన విధానాలు వాళ్ళు అనుసరించే స్వేచ్ఛను కల్పిస్తోంది. ఈ అంశం గురించి నేను అప్రమత్తతతో ఉండడానికి కారణం చిన్నప్పుడే నాకు తెలియవచ్చింది ఏమిటంటే ఎప్పుడూ మతం, రాజకీయాలు, కామం, డబ్బు గురించి చర్చించకు అని. నేనీ మాటలు ఎందుకు అంగీకరిస్తానంటే ఈ అంశాలన్నీ వేగంగా మారిపోతూ వచ్చేవి, ఉద్వేగభరితమైనవి కావడం వల్ల మీ వ్యక్తిగతమైనటువంటి అనుభూతుల్ని, నమ్మకాల్ని రెచ్చగొట్టడం నా అభిమతం కాదు. అయితే వాటి పట్ల మీకు గల హక్కును మాత్రం నేను సమర్థిస్తాను. మానవ పరిమితులకు అతీతంగా నేను ఒక వ్యక్తి స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నానంటే మానసికంగా, భావోద్వేగపరంగా, భౌతికపరమైన పరిమితులకు అతీతంగా మనల్ని ముందుకు నడిపించే శక్తి గురించి ప్రస్తావిస్తున్నానన్నమాట. ఆ పరిమితులే తరచూ మానవీయ స్థితిగతుల్ని నిర్వచిస్తుంటాయి. నేను వియత్నాంలో ఉన్నప్పుడు గాయపడిన యువ సైనికుల్ని చూశాను. తాము మరణించబోతున్నామని వాళ్లకు తెలుసు. అయినా ఇతరులు జీవించడం కోసం వాళ్ళు పోరాటాన్ని కొనసాగించేవాళ్ళు. వియత్నాంలో ఎక్కువ కాలం ఉండి శత్రు సైనికులతో పోరాడిన నా సహాధ్యాయి చక్కగా ఇలా చెప్పాడు. నేనివాళ బతికి ఉన్నానంటే అది మృతవీరులు జరిపిన పోరాట ఫలమేనని. ఇంకా ఇలా అనేవాడు. నేను 2 సార్లు యుద్ధంలో పాల్గొన్నాను. బతికి బయటపడ్డవాణ్ణి నేను ఒక్కణ్ణి. నువ్వు బతకడం కోసం నీ స్నేహితులు తమ జీవితాల్ని పోగొట్టుకున్నారనే సత్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. మర్నాడు యుద్ధానికి వెళ్లే ముందు రాత్రుళ్ళు విమానపు క్యారియర్ వద్ద కూర్చునేవాణ్ణి. దిగువన సముద్ర తరంగాల చప్పుడు, ఆ సుదీర్ఘ నిశ్శబ్ద సమయాల్లో నా ఆత్మతో శాంతి చర్చలు జరిపేవాణ్ణి. ఉదయాన్నే నేను మళ్లీ మృత్యువును ఎదుర్కోవాలని నాకు తెలుసు. అలాంటి సుదీర్ఘ ప్రశాంతత ఏకాంతాల్లో నాకనిపించేది మర్నాడు చనిపోవడమే చాలా సులువైనదని. ఎన్నో రకాల ఆలోచనల్లో అలా జీవించడం చనిపోవడం కంటే చాలా కఠినమైనదని. జీవించడం లేదా మరణించడం, ఏదో ఒకటే జరగడం సాధ్యమనే సత్యం స్ఫురించినప్పుడు మనశ్శాంతి లభించింది. అప్పుడు మర్నాడు ఎలా జీవించాలనే అంశం ఎంపిక చేసుకునేవాణ్ణి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధైర్యంగా గగనతలంలోకి వెళ్ళాలా, లేక పిరికితనంతో వెళ్ళాలా? ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మర్నాడు యుద్ధంలో పాల్గొనడానికి ఫలితం ఎటువంటిదైనా సరేనని, నాకు శక్తి సామర్థ్యాలతో పోరాడడానికి నా శక్తినంతా కూడదీసుకునేవాణ్ణి. యుద్ధమనేది ఓ భయానక సంభవం. ఇతర మానవుల్ని దెబ్బతీయడానికి మనుషుల చేత అది భయంకరమైన పనులు చేయిస్తుంది. అయినా అత్యంత శ్రేష్టమైన మానవీయ విలువల్ని నేను యుద్ధంలోనే చూశాను. యుద్ధంలోనే మానవ పరిమితులకు అతీతమైన ఓ మానవ శక్తిని నేను పొందాను. ఇంకో అంశం ఏమిటంటే మన అందరిలోనూ ఆ శక్తి ఉంది. మీలోనూ అది ఉందని నాకు తెలుసు. చెప్పుకోదగ్గ ఓ మంచి సమాచారం ఏమిటంటే ఆ శక్తిని వీక్షించడానికి మీరు యుద్ధానికి వెళ్ళనవసరం లేదు. ఒకరోజు వికలాంగులైన బాలబాలికలను పాల్గొన్న ఆటల పోటీలను నేను చూడడం తటస్థించినప్పుడు ఇటువంటి మనస్ఫూర్తి నన్ను స్పృశించింది. వాళ్ళల్లో కొందరు కాళ్ళు లేక కృత్రిమమైన కాళ్ళతోనే విజయం సాధించాలనే తపనతో మనస్ఫూర్తిగా ఉద్వేగపూరితంగా పరుగెడుతున్నప్పుడు వాళ్ళ చైతన్యం నా చైతన్యాన్ని స్పృశించింది. ఒక బాలిక తనకున్న ఒకే కాలుతో గుండె ధీటవు చేసుకుని పరుగెత్తడం చూసినప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. తన కృత్రిమ కాలి సహాయంతో పరుగు పెడుతున్నప్పుడు కలిగే బాధ ఆమె ముఖంలో కనిపిస్తోంది. కానీ ఆమెకున్న ఆత్మశక్తి ముందు భౌతికపరమైన ఆ బాధ ఏమీ చేయలేకపోయింది. ఆమె పందెంలో గెలవలేకపోయినా నా హృదయాన్ని గెలుచుకుంది. ఆమె నా ఆత్మశక్తిని తాకి నేను మరిచిపోయిన ఆ శక్తిని నాకు గుర్తు చేసింది.
ఆ క్షణంలో ఆ బాలబాలికలందరూ వాళ్ళ కోసమే కాదు, మన కోసం కూడా పరుగులు తీస్తున్నారనే సత్యం స్ఫురించింది. మనలోని స్ఫూర్తిని అప్పుడప్పుడు కొన్ని సినిమాలు కూడా గుర్తు చేస్తుంటాయి. 'బ్రేవ్ హార్ట్' చిత్రంలో కథానాయకుడు మెల్ గిబ్సన్ గుర్రం ఎక్కి మాటలతో తన ముందున్న అతి సాధారణ స్కాట్లాండ్ రైతుల బృందాన్ని చైతన్యపరుస్తాడు. వాళ్ళు ఎదుర్కోవాల్సిన శక్తివంతమైన బ్రిటిష్ సైన్యాన్ని తన హృదయపు అట్టడుగుల లోతుల్లో నుంచి ఇలా అంటాడు: వాళ్ళు మన దేహాలను చంపగలరు, కానీ మన స్వతంత్రాన్ని హరించలేరు. ఆ సమయంలో అతన్ని తన ఆత్మశక్తి నుంచి వాళ్ళ ఆత్మశక్తితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయాలన్నీ అలా స్పృశించడం ద్వారా తమకు కావలసిన శిక్షణ లేకపోవడం, తక్కువ స్థాయి ఆయుధాలే తమ వద్ద ఉండడం అనే భయం, సందేహాలను వాళ్ళ నుంచి తొలగించాడు. వాళ్ళలోని స్ఫూర్తిని రగులుకొల్పి ముందుకు నడిపించి ప్రపంచంలోని శక్తివంతమైన ఆ బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోని విజయవంతమైన నేతలకు అలా ఆత్మశక్తిని చైతన్యపరిచే సామర్థ్యాన్ని నేర్పించడం నేను గమనించాను. తమను అనుసరిస్తున్న వారిలో ఉన్న గొప్పతనాన్ని సృష్టించి వాళ్లకు స్ఫూర్తిని కలిగిస్తూ, మానవ పరిమితులను అధిగమింపజేస్తూ, సందేహాలు, భయాలకు అతీతంగా వాళ్ళను తీర్చిదిద్దగల సామర్థ్యం వాళ్ళల్లో ఉంది. జీవితాన్ని మార్చివేసే విద్యలో ఉన్న శక్తి అటువంటిది. నా దగ్గర డబ్బు లేని సమయాల్లో, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, సమాధానాలు దొరకని ప్రశ్నలతో సతమతమవుతున్నప్పుడు మా రిచ్ డాడ్ తరచూ నాతో అనేవారు: మన అందరిలోనూ ముగ్గురు వ్యక్తులుంటారు. ఒకరు ధనవంతులు, ఒకరు పేదవారు, మరొకరు మధ్యతరగతి వ్యక్తి. నువ్వు చేయవలసిన పనేమిటంటే వాళ్ళల్లో ఎవరిని బయటికి తీసుకురావాలనేదే. రిచ్ డాడ్ ఇంకా అలా అనేవాడు: వ్యాపారం, పెట్టుబడుల ప్రపంచంలో రెండు భావోద్వేగ ప్రధానంగా ఉంటాయి. అవి పేరాశ, భయాలు. చాలామంది ప్రజలు ధనికులు కాకపోవడానికి కారణం వాళ్ళల్లోని పేరాశ కాదు, భయం. నువ్వు ధనికుడివి కావాలంటే నువ్వు నీలోని భయాన్ని అధిగమించి ముందుకు నడవాలి. మీలోని భయాలను అధిగమించాలంటే మీలో ఉన్న స్ఫూర్తిని చైతన్యపరచడమే ఉత్తమ మార్గమని నా అభిప్రాయం. చాలా నెట్వర్క్ కంపెనీలు ఆ పనే చేస్తున్నాయి. విద్య అంటే అర్థం బహిర్గతపరచడం. సాంప్రదాయ విద్యలో నాకు కనిపించిన సమస్యలలో ఒకటి నేర్చుకోవడం. పొరపాట్ల నుంచి నేర్చుకోవడంలోని సవాళ్ల కంటే భయం, అపజయాల భయం ఆధారంగా ఆ విద్య తీర్చిదిద్దబడింది. సాంప్రదాయ విద్య మనలోని మధ్యతరగతి వ్యక్తిని బహిర్గతపరచేలా రూపొందించబడిందని నా అభిప్రాయం. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, అభద్రతాభావంతోనూ, ఉద్యోగం చేస్తూ క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడుతూ, పోరాటపాట్లు చేస్తామనే భయంతో జీవిస్తూ, తనదైన విభిన్న ధోరణిలో చేస్తే తన మిత్రులు ఏమనుకుంటారోననే విచారానికి లోనవుతూ అలా కొనసాగుతుంటాడు. నేను ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలను ప్రోత్సహించడానికి ఈ పుస్తకానికి 'బిజినెస్ స్కూల్ ఇతరులకు సహాయం చేయాలనుకునే వారి కోసం' అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో నేర్పించే విద్య మీలో ఉన్న ధనవంతుణ్ణి బహిర్గతపరుస్తుంది. జీవితంలో మార్పు తెచ్చే ఆ తరహా విద్యకు నేనెంతో విలువనిస్తాను. అన్నట్లు ఫోర్బ్స్ పత్రిక సంవత్సరానికి $1 మిలియన్ లేదా అంతకు పైగా ఆర్జించేవాణ్ణి ధనవంతుడిగా నిర్వచించింది. సంవత్సరానికి $25,000 కంటే తక్కువ సంపాదించేవాణ్ణి పేదవాడని నిర్వచించింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ రోజు ఎంత సంపాదించారనేది కాదు, మీ ఉద్యోగం కోసం మీరు పొందిన శిక్షణ సంవత్సరానికి $1 మిలియన్ లేదా అంతకు పైగా సంపాదించడానికి దోహదం చేస్తుందా అన్నదే ప్రశ్న. అలా దోహదం చేయలేకపోతే మీరు ఇంకా మంచి విద్యను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సారాంశం: నా తొలి సంస్థ నైలాన్ అండ్ వెల్క్రో సర్ఫర్ వ్యాలెట్ బిజినెస్లో నష్టపోయినప్పుడు నా రిచ్ డాడ్ నన్ను అభినందించారు. అనేక $1 మిలియన్ విద్య కోసం మూల్యం చెల్లించావు, నువ్వు చాలా ధనవంతుడివి అయ్యే దారిలో ఉన్నావు అని. ఇంకా అలా అన్నాడు. చాలామంది జనం తమలో ఉన్న ధనవంతుణ్ణి తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, తమ లోపల ఉన్న పేదవాడు తప్పులు చేయడం చాలా చెడ్డ విషయమని భావించడమే. సాంప్రదాయ విద్యలో విలువలకు, జీవితాన్ని మార్చివేసే విద్యలోని విలువలకు మధ్య ఉన్న తేడాలు ఎలాంటివి అంటే, మన పొరపాట్ల నుంచి నేర్చుకున్న పాఠాల విలువల ప్రతిగా పొరపాట్లు చేసినందువల్ల లభించే శిక్షకు మధ్య గల తేడాల్లాంటివి. జీవితాన్ని మార్చివేసే విద్య అనేది మానసికంగా, భావోద్వేగపరంగా, భౌతికపరమైన లోటుపాట్లను అధిగమించడానికి అవసరమయ్యే స్ఫూర్తిని ప్రసాదిస్తుంది.
తర్వాతి లాభం. మా పూర్ డాడ్ ఉద్యోగ భద్రతకు విలువ ఇచ్చాడు. మా రిచ్ డాడ్ ఆర్థిక స్వేచ్ఛకు విలువను ఇచ్చాడు. తర్వాతి అధ్యాయంలో ఉద్యోగ భద్రతను ఆశించే వ్యక్తి నుంచి ఆర్థిక స్వేచ్ఛను ఆశించే వ్యక్తి వరకు విలువ ఎలా మారుతుందనే అంశాన్ని చర్చిద్దాం. ఇది వృత్త చతుర్భాగాలు మారడంతో మొదలవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు మారడం అంటే జీవితం మారడం కాదనే విషయం మీరు తెలుసుకుంటారు. ఇంతటితో ఈ అధ్యాయం కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.